హలో, ఇవాళ మనం ఇటాలియన్ ఆల్మండ్ బిస్కెట్ అది ఎలా చేద్దామో చూద్దాము. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. షుగర్ కావాలి అండ్ మైదా, ఆల్మండ్స్, లెమన్, బేకింగ్ పౌడర్ అండ్ బటర్. ఎగ్స్ కూడా యాడ్ చేస్తున్నాము. ఇన్ కేస్ ఎవరైనా ఎగ్స్ వద్దు అనుకుంటే ఎగ్స్ ప్లేస్లో మిల్క్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. నేను రైస్ కప్ ఉంటుంది కదా, దాంతో 3/4 కప్పు షుగర్ తీసుకున్నాను. అందులో లెమన్ జస్ట్ యాడ్ చేయాలి. లెమన్ జస్ట్ అంటే ఏం లేదు, మన నిమ్మకాయ పైన తొక్కు ఉంటుంది కదా, దాన్ని రబ్ చేస్తే కొంచెం ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుందన్నమాట. ఈ ఫ్లేవర్ యాడ్ అయితే ఎగ్ స్మెల్ అనేది పెద్దగా ఉండదు. ఒకవేళ మీ దగ్గర కానీ ఏదైనా ఆరెంజ్ ఎసెన్స్ కానీ లెమన్ ఎసెన్స్ కానీ ఏదైనా ఉంటే అది యాడ్ చేసుకోండి, సరిపోతుంది. లేదు అని అనుకుంటే మాత్రం లెమన్ జస్ట్ యాడ్ చేసుకోండి, మంచి స్మెల్ వస్తుంది, ఫ్లేవర్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. కొంచెం లైట్గా యాడ్ చేశాను షుగర్కి. సో ఇది ఎలాగూ క్రిస్టల్ షుగర్ కాబట్టి దీంతో ఆ లెమన్ జస్ట్ని కలిపినప్పుడు మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. సో ఊరికే అలా మిక్స్ చేశాను. దాని తర్వాత బటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఒక ఆర్డర్ అంటూ ఏం లేదు, మీరు షుగర్ తర్వాత డైరెక్ట్గా ఎగ్స్ యాడ్ చేసుకోవచ్చు, దాని తర్వాత మైదా యాడ్ చేసుకోవచ్చు, మైదా తర్వాత కూడా బటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బటర్ వేసేసాను ముందే, ఎందుకంటే అది కొంచెం చల్లగా ఉంది. సో ముందే వేసేస్తే కొంచెం ఈజీగా మిక్స్ అవుతుంది కదా అన్నట్టు. ఎగ్స్ మాత్రం రూమ్ టెంపరేచర్లో ఉన్నవే తీసుకున్నాను. సో జస్ట్ అలాగా ఒకసారి అన్నిటినీ కలుపుకొని దాని తర్వాత మైదాని బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇది కన్సిస్టెన్సీ కూడా ఎలా అంటే మన చపాతీలకి పిండి ఎలా కలుపుతామో జస్ట్ అలాగే కలుపుకోవాలి. కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది. షుగర్ ఇందాక చూపించలేదు కదా, అందుకని ఇప్పుడు చూపించాను 3/4 వేసుకోవాలి అని. యాక్చువల్గా ఇక్కడ నేను 2 కప్స్ ఫ్లోర్ అని తీసుకున్నాను. 3/4 కప్పు వేసాను కదా షుగర్, దానికి 2 కప్స్ మైదా అయితే సరిపోతుంది. సో బేకింగ్ పౌడర్ కూడా ఒక టీ స్పూన్ అయితే ఒక ఫుల్ టీ స్పూన్ సరిపోతుంది. లేదు పెద్ద స్పూన్ అయితే మాత్రం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. చాలా కొంచెం పడుతుంది అంతే. సో ఇవన్నీ వేసి లాస్ట్లో మనం ఆల్మండ్స్ వేసేసి చపాతీ ముద్దలాగా కలుపుకుంటే సరిపోతుంది అన్నమాట. యాక్చువల్లీ ఇవి ఇటాలియన్ బేస్ బిస్కెట్స్ అన్నమాట. ఇటాలియన్ ఆల్మండ్ బిస్కెట్స్. వాళ్ళు వీటిని బిస్కోటీ అంటారు. బిస్కోటీ అంటే ట్వైస్ బేక్డ్ అని అనమాట. బిస్ అంటే 2 సార్లు, కోటి అంటే బేక్ చేస్తున్నట్టు, 2 సార్లు బేక్ చేస్తామన్నమాట. అదే దీంట్లో ఉన్న స్పెషాలిటీ. ఈ బిస్కెట్స్ కూడా ఎలా ఉంటాయంటే నార్మల్ రెగ్యులర్ బిస్కెట్స్ లాగా ఉండవు, చాలా క్రంచీగా ఉంటాయి. అంటే మనం రస్కులు తింటే ఎలా ఉంటాయి అలా ఉంటాయి అన్నమాట. ఇది ఎక్కువ టీ టైంలోకి యూస్ చేస్తారు వాళ్ళు. ఇవైతే చాలా అంటే చాలా నచ్చుతాయి ఎవరికైనా సరే. తినడానికి బాగా అనిపిస్తాయి అన్నమాట. మనకి పంటికి ఆల్మండ్స్ తగులుతూ ఉంటాయి ఎవ్రీ బైట్లో. సో క్రిస్పీగా క్రంచీగా చాలా బాగా అనిపిస్తాయి. సో పిండి మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత దాన్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకొని రోల్ చేసుకోవాలన్నమాట పొడవుగా. ఏం లేదు, ఎక్కువ లావుగా లేకుండా ఒక 1 ఇంచ్ హైట్ ఉండేలాగా, 3 ఇంచెస్ విడ్త్ ఉండేలాగా. సో ఇలా పొడవుగా అన్నమాట. సో ఇలా పెట్టేసి బేక్ చేసేసుకోవాలన్నమాట. సో వన్స్ ఇవి ఒకసారి బేక్ అయిపోయిన తర్వాత వాటిని మళ్ళీ మనం రెండోసారి బేక్ చేసుకుంటాం.
సో ఇలా బేక్ చేయడానికి ట్రేలో అరేంజ్ చేసుకున్నాక జస్ట్ ఒకసారి పైన లైట్గా వెన్న కానీ నెయ్యి కానీ ఏదైనా ఉంటే జస్ట్ ఒకసారి పైన లైట్గా కోట్ చేసుకోండి, బర్న్ అవ్వకుండా ఉంటుంది, సర్ఫేస్ బాగుంటుంది. సో ఓవెన్ని సెట్ చేసుకున్నాను, ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను. 180 degreesలో ఒక 10 minutes ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను. సో అందులో ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ బ్యాటర్ని పెట్టేస్తున్నాను. ఒక 25 minutes సెట్ చేస్తున్నాను 180 degreesలో. సో ఇది అసలు బేక్ అవుతుంటే ఇల్లు మొత్తం ఎంత మంచి స్మెల్ వస్తుందంటే చాలా బాగుంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇవి ఫస్ట్ టైం మా వదిన జర్మనీ నుంచి తీసుకొని వచ్చింది, మాకు బాగా నచ్చాయి. సో నెక్స్ట్ ఆ తర్వాత నుంచి ఎవరు వస్తున్నా వాళ్ళతో పంపిస్తూ ఉండేదన్నమాట. రీసెంట్గా ఇవి పంపిస్తే అవి అయిపోయాయి. సావి అయిపోయిన తర్వాత అవి కావాలి అని అడుగుతుందన్నమాట. సో ఒకసారి ట్రై చేద్దాము ఎలా వస్తాయో అనేసి నేను ఇంట్లో ఈ రెసిపీ ట్రై చేశాను. చాలా బాగా అంటే చాలా బాగా వచ్చింది. సో ఇలా చిన్న 1 inch పీసెస్ లాగా కట్ చేసుకొని వాటిని ఇంకో వైపుకి టర్న్ చేసుకొని పెట్టుకొని మళ్ళీ ఇంకొకసారి బేక్ చేసుకోవాలన్నమాట. సో ఒకసారి ఓవెన్లోంచి తీసిన తర్వాత వెంటనే చల్లగా అయిపోతున్నాయి. నేను ఎక్కువసేపు వేడిగా ఉంటాయేమో అనుకున్నాను, బట్ లేదు, ఒక 5 minutesకి 10 minutesకి చల్లగా అయిపోతుంది. సో వాటిని ఇలా కట్ చేసి మళ్ళీ ఇలా టర్న్ చేసి మళ్ళీ ఒకసారి సేమ్ 180 degreesలో పెట్టేసుకొని ఒక 6 minutes 5 minutes లేదంటే 6 minutes పెట్టుకున్నామంటే సూపర్ క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి బిస్కెట్స్. మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. ఒక్క మైదా యూస్ చేస్తున్నామన్న ఇది తప్ప చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్ కానీ. యాక్చువల్లీ ఇవి వీట్ ఫ్లోర్తో ట్రై చేద్దాం అనుకున్నాను, బట్ ఓకే ఫస్ట్ టైం కదా ఒకసారి చెక్ చేద్దాము అని మైదాతో చేశాను. నెక్స్ట్ టైం దీన్ని వీట్ ఫ్లోర్తో ట్రై చేసి ఎలా వచ్చాయన్నది షేర్ చేస్తాను. కానీ బిస్కెట్స్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్ ఆ ప్యాక్లో బిస్కెట్స్ ఎలా వస్తాయో అలాగే ఉన్నాయన్నమాట. చూడ్డానికి కానీ టేస్ట్ కానీ పర్ఫెక్ట్గా వచ్చాయన్నమాట. మీరు కూడా ట్రై చేయండి, చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. ఓవెన్ ఉంటే ఓకే, ఓవెన్ లేని వాళ్ళు వెన్న బిస్కెట్స్ చేస్తారు కదా, ఇసుక మీద ప్లేట్ పెట్టి చేసుకుంటారు కదా, ఆ టైప్లో అయినా ట్రై చేయొచ్చు. ఈజీగా బేక్ అవుతాయి, చాలా బాగా వస్తాయి అన్నమాట. ఎంత క్రిస్పీగా అంటే అంత క్రిస్పీగా ఉన్నాయి. మీకు ఆ ప్యాక్ చూపిస్తాను చూడండి, ఇవి ఆ బిస్కెట్స్. సో ఆ బిస్కెట్స్ మీద కలర్ కానీ టెక్స్చర్ కానీ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉన్నాయో అలాగే వచ్చాయన్నమాట. మీరు ట్రై చేయండి తప్పకుండా. ప్లీజ్ సబ్స్క్రైబ్, like and share.